వెళ్ళవా వాలీబాల్ పోటీలు తర్వాత పడమటి మన స్టేజ్ వద్ద ప్రదర్శించబడుతుంది. ఉత్సాహవంతులను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చూస్తున్నాం. అది అది రెడీనా వెనక పోవాలి. ఓకేనా రెడీనా అందరూ కూడా బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి రావాలి. దయచేసి అందరూ కూడా ప్రోగ్రాం చూడాలి. వాలీబాల్ ఆపేయండి అయ్యా బాబు, దయచేసి వాలీబాల్ ఆపేయండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి రాజమండ్రి ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన నీరు
కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో జూకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడి లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మార్చబెట్టి తోటి కాటే వేసావే, నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే. మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే. రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే.
మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక హే బాగున్నారా అందరూ మీకోసం నేను హాజరు రింగ రింగ రోజులంగా వేసుకొచ్చాలే నచ్చి నాటు సరుకు తీసుకొచ్చాలే రారా రారా అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క కోరామీసం నేను కొంటే సరసం నువ్వు మన మందు మంచి కాంబినేషన్ హిట్టమ్మా చిట్టి నడుమే నువ్వు సిటికే నేలే నేను నిన్ను ముట్టకుండా వదిలి పెట్టేదెట్టమ్మా కిక్కిస్తే నీకే కిక్కిస్తా రక్కమ్మా రారా రారా అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క పిస్తోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం ముస్తాబు చెడేలా ముతాటలాడేవో కష్టం అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నది నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది నువ్వు నాటు కోడి వాడి నిండా వేడి నిన్ను చూస్తే థర్మామీటరు దాక్కుంటానమ్మా లల్లల్లాలి పాడి కాళ్ళ గజ్జలాడి సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మా రారా రారా అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క డింగ్ 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 కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అవే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది
ఉంటాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు చిన్నబ్బాయి ఆ సిండు వాటర్ అందుకు రంగభూమికి అభివందనం రసిక మహాజనమందరికి సుస్వాగతం సమయం ఏడైంది సాయంత్రం వేడయింది చల్లగాలి సెకిలి గింతలు పెడతాంది ఆ పక్క మంచం మీద మా దాసు బావా ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేలా రచ్చలేపితే పోలా ఓ రమోలా ఈ పిల్లకు కూడా చీర కడితే పోలా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోతు నిండు రాత్రి సొగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ పందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళతో కలిస్తివి
ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజు ఓ మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ మాదిరి గాడీలు ఇరికరై రాసుకోండి మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మార్చబెట్టి చాడు దించు చిచ్చావచ్చాడు దించు మచ్చావచ్చాడు దించు పిలిసినోడొచ్చాడు దించు పిలవనోడొచ్చాడు దించు మా ఓడొచ్చాడు మీ ఓడొచ్చాడు మన ఓడొచ్చాడు దించు వాళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు సుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకి పండగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి
అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెగుతే నిలిచనుగా మనసితే నా స్వప్నమే కాలాలు కల్లారు చూసేమునే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాలు ఈ దూర తీరాల నీ కోసమే అణువణువు అలలెగసే తెలియని ఆనందమే కనులెగుతే నిలిచనుగా మనసితే నా స్వప్నమే ఓ చోట ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది తారలాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కల్లారు చూసేమునే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాలు ఈ దూర తీరాల నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కడిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడు ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాద సందేహమే నాలో లేదే మనసే ఇంతోచనే మాటే రాని పోయే 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 ఈవే ఉలిచి అభ్యుదయ సేవా సంఘం కోరిక మేరకు ప్రముఖ కళాకారులు గాయకులు మన జిల్లాలో ఎన్నో ప్రాంతాలు భజనలు అయ్యప్ప స్వామి భజనలు చేయటం పాటల కచేరీలు నిర్వహించి ఈరోజు మా ఆహ్వానం మేరకు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చినటువంటి చేజర్ల మార్చి గారు ప్రముఖ గాయకులు వారికి ఆహ్వానం పలుకుతూ వారు ఆలపించేటువంటి గీతాలని చక్కగా ఆస్వాదించవలసిందిగా కోరుచున్నాం. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరే దాటితి వంట వెలసితి వంట అందుని వెలసితి వంట అందుని నీ పల్లె ఇల్లాయనంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి
కనులకు గోపిమ్మ నీ పలుగాకి కనులకు గోపిమ్మ కోపించి నిన్ను రోట బంధించినంట ఊపునబోయి మాకుల గూలిచి ఊపునబోయి మాకుల గూలిచి చాపాలు బాబుతి వంట కృష్ణమురారి జయ గోవింద వృంద విహారీ కృష్ణమురారి తమ్ముడు మన్ను తినేను చూడమ్మా ని రామన్న తెలుపగా అన్నాని సెవిలిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండంబుల ఆ రూపము గనిన యశోదకు తాపమున సించి జన్మధన్యతగాంచన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద వృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కాళీయ ఫణి వన జాల నగన జన కాళీయ ఫణి వన జాల నగన జన కేళి ఘటించిన గోప కిశోరా సంసాధిదానవ గర్వాపహార సంసాధిదానవ గర్వాపహార హింసా విదూర పాప విదార కృష్ణ ముకుంద మురారి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि ललित ललित मुरलीश्वराळी ललित ललित मुरलीश्वराळी पुलकित वनपाली गोपाली पुलकित वनपाली विरलीकृत नव रास केली विरलीकृत नव रास केली वनमाली सिकी पिंचमौली वनमाली सिकी पिंचमौली कृष्ण मुकुंद मुरारी जय गोविंद वृंद विहारी कृष्ण मुकुंद मुरारी
జయ గోవింద బృందావిహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృందావిహారీ కృష్ణ కృష్ణ ముకుంద మురారి చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా జల జలయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుద పద పద్మ జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ జనన మరణ భయహారీ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా అగణిత గుణగణ అసరణ శరణ విదలిత సురరి భుజాల అగణిత గుణగణ అసరణ శరణ విదలిత సురరి భుజాల విదలిత సురరి భుజాల మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా
మమ తాపమప గురుదేవా మమ పాపమప గురుదేవా గరుడ గమన తవ చరణ కమలమి మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమి మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమప గురుదేవా మమ పాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా మమ పాపమప గురుదేవా. థ్యాంక్ యూ. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఎగసిన గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఎగసిన రోజు పువ్వులైన కోరికలే ఊపిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఎగసిన రోజు పువ్వులైన కోరికలే ఊపిలోన చేరిన రోజు నింగిలోని అందాలని ముంగిటిలోని నిలిచిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు సంగమానందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు సంగమానందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆదలని సన్న జాజులై విరిసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆలయాన వెలసిన దేవుని
జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతి దేవుని మురిపించే వల్లపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో ఓడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో ఓడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి. థ్యాంక్ యూ మారుతి. ఇతను మన గ్రామానికి చెందిన వ్యక్తి. మన జిల్లాలో అనేక ప్రాంతాల్లో అయ్యప్ప భక్తి పాటలకు ప్రసిద్ధిగాంచిన వారు ఈరోజు మా కోరిక మీద రావటం చాలా సంతోషంగా ఉంది. వారికి ధన్యవాదాలు చప్పట్ల రూపంలో తెలియజేయండి సార్ ఒకసారి మారుతి గారికి. నెల్లూరు నుంచి మన ముందు నృత్య ప్రదర్శన చేయడానికి జయమాకి ఎక్కడ ఏరి ఇక్కడ రామా ఒక్క నిమిషం అమ్మా. మన గ్రామంలో జైహింద్ నాట్య మండలి కళాకారులు ఉన్నారు. వారు ఉత్సాహవంతులు ఉన్నారు. వచ్చి కోరుతున్నాం. ఇనగా చక్రపాణి గారు రండి సార్, రావాలి. అదేవిధంగా సుంచు శాసగిరిరావు కూడా వస్తామన్నారు. ఒక్కరు వచ్చిన కనీసం మీ సంస్థ తరపున ఒక పద్యం ఆలపించండి. రండి చక్రపాణి గారు రండి. జైహింద్ నాట్య మండలి 50 సంవత్సరాలు మన గ్రామంలో అందరిని కూడా అలరించింది. ఆ జ్ఞాపకాలు మర్చిపోకుండా ఉండటానికి ఆ కళాకారులను కూడా మనం ప్రోత్సహించాలి. రండి సార్. చింతామణి ఎవరి మాటలో చేయాలి కానీ నేను మాత్రము నిన్ను ఎన్నిసార్లు సేగింపలేదు. ఎందరు లేరు వారవన జేక్షణలిప్పురమంగు కల్లలన్ కందువ మాటలను ఇటులా గారడి చేయుసు దుల్లదోపుగా దొల్లదోపుగా
వందలు వేలు గుంజుకొనువారలు ఎందరు లేరు. కానీ విశుద్ధ వృత్తిని చందమునన్ గుణ విచారణ సల్పెడివారు కల్గిరే. ఆ ఆ ఆ ఆ
కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మా లెక్క నన్న చెయ్యడు స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని కొంచెం బైక్ ఇస్తారా రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు మన గ్రామంలోని బయట ఉన్నటువంటి వారి పిల్లలు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు ఒకసారి మీరు చప్పట్లు ఇస్తే కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఇంకా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తారు ఉలిచి అభ్యుదయ సేవా సమితి ఆహ్వానం మేరకు ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఉన్నం చంద్ర గారు
వారు విజయభారతి కాలేజీ ప్రిన్సిపాల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే గాల్లో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హలో హలో చప్పట్లు కొట్టాలి, ఒకసారి అభినందించి చప్పట్లు కొట్టాలి. ఈ అబ్బాయి మన స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచాలి కలవని పదం కలిసింది మనసా ముగియని కథై నేను చేరు మనసా ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే గాల్లో తేలేలా హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా కలల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగీ నువ్వే నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు నువ్వే కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే కలలకు ఇక ప్రతిరోజు సెలవే నీడల్లే ప్రేమలే నాతో నువ్వుంటే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే గాల్లో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా వెరీ గుడ్. ఉలిచి అభ్యుదయ సేవా సమితి ఆహ్వానం మేరకు జై హింద్ నాట్య మండలి కళాకారులు గౌరవనీయులు సుంచు శాషగిరిరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వీరు పౌరాణిక పద్యాల్లో నిష్ణాతులు. వారు వచ్చి ఒక పద్యం పాడవలసిందిగా కోరుచున్నాం. సుంచు శాషగిరిరావు. Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని సెవలి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రారు బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రారు బావా హలో హలో నారా శ్రీనివాసరావు గారు ఎక్కడ స్టేజ్ వద్దకు రావాలి. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా
చనువివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి చనువివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా. హలో అంధకారం అప్పుడే బ్రహ్మాండంగా ఆవరించి కన్నులున్న వారు సైతము గుడ్డి వాండ్రి చేసింది కదా ఈ అంధకారము కలవారి ఇండ్ల లోపల నితానములెత్త అరుగు దొంగలకు చిద్దాంజనంబో మగల కూరుకునిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడుకుల తల తార్పుగత్తే అలవో నలంకి పిట్టన్ బట్టి వేటాడు పాడు కూకుమునకు పాడి పంట మసనంబులోన ఇంపెసలాడి చాకిని డాకిని సతుల సుడ్డాల సురభి ఏల తాంగికి నల్లని వేలి మొచుగు కమల జాండ్రమునుకు ఎల్ల కన్ను మోత సత్య దుర్య ఈ సత్య తోడు కటకచ్చి కటువలమే దిగ్గటములందు జై హింద్ నాట్యమండలి తరపున మరో కళాకారులు గౌరవనీయులు ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ వీరికి సంగీతం మీద మంచి అభిలాష ఉంది వారు కూడా ఒక పద్యాన్ని ఆలపిస్తారు చెప్పండి కొట్టాలి సార్. అందరికీ నమస్కారం. మన గ్రామంలో జై హింద్ నాట్య మండలి అనే పౌరాణిక సాంస్కృతిక సంస్థని 1948 అనగా స్వాతంత్రం వచ్చిన సంవత్సరం లోపు ఈ గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. ఈ గ్రామంలో సంగీత కళాకారులు ఇబ్బడి ముబ్బడిగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా నన్నపనేని అంకయ్య గారు ఫిడేల్ వాయిద్యకారుడు, అలాగే బ్రాహ్మిన్స్లో మరి టీవీ శాస్త్రి గారు వాళ్ళ సంగీతాన్ని వారి దగ్గర బంధువైనటువంటి లుల్లా రంగారావు గారు, బహుశా వేటపాలెం చీరాల ప్రాంత వాస్తవ్యులు, ఆయన దగ్గర నేర్చుకున్నారు. టీవీ శాస్త్రి గారు ఈ గ్రామంలో చాలామంది గురువు గారు నాతో కలిపి నేను కూడా కొద్దిగా గొప్ప సంగీతం ఆయన దగ్గర నేర్చుకున్నాను. ₹1 కూడా పారితోషికం తీసుకోకుండా ఆయన ఇంటికి వచ్చి రోజు 1 గంట మనకు నేర్పేవాడు. సో ఆయన దగ్గర నేను వోకల్ దాంతోపాటు హార్మోనియం కూడా కొంతవరకు అభ్యాసం చేశాను. మన ముందు తరంలో అనగా 1960-70 ప్రాంతాల్లో ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం 2-3 నాటకాలు, పౌరాణిక నాటకాలు రిహార్సల్స్ వేసుకుంటూ రంగస్థలం మీదకి తీసుకురావటం. ముఖ్యంగా రామాంజనేయ యుద్ధం అనే నాటకం, గయోపాఖ్యానం అనే నాటకం, ఉద్యోగ విజయాలు అనే నాటకం, సక్కుబాయి అనే నాటకం, చాలా నాటకాలు, బహుశా మనం ఒకసారి కూడా చూడని నాటకాలు ఈ గ్రామంలో ఎన్నో మన ముందు తరాల వాళ్ళు అభ్యాసం చేసి ప్రదర్శించారు. అదేవిధంగా
పద్మశాలి కులానికి చెందినటువంటి అత్తోడు అనే ఒక ఆర్టిస్టు ఈ గ్రామంలో శాశ్వతంగా ఉంటూ ఆయన తన వృత్తి తాను చేసుకుంటూ పౌరాణిక నాటకాలు నేర్పుతూ తను స్త్రీ పాత్రలు ధరిస్తూ నాటకాలను ప్రోత్సహించాడు. ఆయనే డైరెక్టరు కమ్ ఆర్టిస్టు. అర్థం చరిత్ర కదా, కొద్దిగా తెలుసుకోవాలి కొంతమంది అన్న పెద్దవాళ్ళు. పాటలు ఏముంది ఎవరైనా పడతారు. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడాను ఒక పౌరాణిక ఆర్టిస్టు ఉన్నాడు అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మాకు తెలిసి తెలియని స్థాయిలో మేము పద్యాలు పాడుతూ ఉంటే ఆ వెనక వరుసలో వీడెవడో పనికి మాలినవాడు అనుకునే ఒక వ్యక్తి కూడాను అంతా అయిపోయి మనం ఇంటికి వెళ్ళే టైంలో వచ్చి భుజం మీద చేసి, అబ్బాయి నువ్వేదో అరుస్తున్నావో, ఇట్లా కాదురా నాయనా, పద్యం అంటే ఇలా పాడాలి, ఇలా ఎత్తుకోవాలి, ఇలా దించాలి, ఇలా పైన అనాలి అంటే మనం ఏమనుకుంటామంటే వీడికేం చదువు రాదు, వీడికేం తెలియదు, ఏదో కాలక్షేపం కాదు చుట్టకాల్చుకుంటున్నాడు అని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తికి కూడాను చాలా మంచి పరిజ్ఞానం అనేది ఉండేది. ఇక్కడ ఆడియన్స్ స్థాయి చాలా ఎక్కువ పౌరాణిక నాటకాల విషయంలో. ఈ గ్రామంలో మైరావణ అనే నాటకాన్ని మన జోలి శాస్త్రయ్య వాళ్ళ తమ్ముడా అన్న కొమ్మనబోయిన వెంకటేశ్వరు అని ఆయన చాలా పై స్థాయిలో ప్రాక్టీస్ చేసి చెన్నైలో నేర్చుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శించాడు. ఆయన ఎస్వి రంగారావు గారి పోలిక ఇమిటేషన్ ఆ లెవెల్లో చేశాడు ఆ పాత్ర అనేది చాలామంది చెప్పేవాళ్ళు. నేనైతే ప్రత్యక్షంగా చూడలేను, మేము అంతా 10 ఏళ్ళ లోపు వయసు ఆ రోజుల్లో. అదేవిధంగా నుసం శ్రీరాములు అనే ఆయన, బహుశా ఆయన లేరు అనుకుంటాను, ఇప్పుడు గతించారు. ఆయన కూడా ఒక మంచి పౌరాణిక కళాకారుడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. వ్యక్తిగా నాకు తెలుసుగా నేను ఆయన నాటకాలు చూడలేదు. బ్రహ్మంగారి నాటకాన్ని మన గ్రామస్తులు దాదాపు 5-6 సార్లు ప్రదర్శించారు. ఇలా పౌరాణిక నాటకాలు అనేవి కనీసం ఒక 20 నాటకాలు, విభిన్నమైన నాటకాలు మన గ్రామస్తులు నేర్చుకోవటం, ప్రదర్శించడం జరిగింది. ఆ పరంపరలోనే మా ముంతారాల వాళ్ళు రామాంజనేయ యుద్ధం నాటకం అలా వేస్తూ 2000 సంవత్సరం ఆ ప్రాంతాల్లో మమ్మల్ని కూడా కొద్దిగా అరే మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రావాలి, ఏదో నాటకం ప్రయత్నం చేయండి అని చెప్తే మేము గయోపాఖ్యానం అనే నాటకాన్ని నేర్చుకొని ప్రదర్శించాం. అందులో నేను కృష్ణుడు, 3 కృష్ణులు అనుకుంటాను, అందులో మొదటి కృష్ణుడిగా నేను నా మొదటి ప్రయత్నం చేశాను. నాకు అప్పటికి అవగాహన లేదు పౌరాణిక నాటకాలు అంటే, నేనేదో భజనలు చేయటం, పాటలు పాడుకోవటం అంతేగాని పద్యాల మీద పెద్ద అవగాహన లేదు. ఏదేదో మామ అనిపించాం. అది అయిపోయిన ఒక 2 సంవత్సరాలకి మన ఊర్లో హరిశ్చంద్ర వేయలేదు అని చెప్పేస్తే హరిశ్చంద్ర నేర్చుకొని ఆ హరిశ్చంద్ర 1-2 ప్రదర్శనలు చేశాం. ఆ తర్వాత మన సోదరుడు సుంసు రామాంజనేయులు వీళ్ళంతా కలిపి మైరావణ అదేంటో చేశారు. అలాంటి ఒక నాటకం తెనాలి వాళ్ళ ఆధ్వర్యంలో నేర్చుకొని అది కూడాను బాగానే చేశారు. కాకపోతే గత 10 సంవత్సరాలుగా పౌరాణిక నాటకం ప్రదర్శన జరగలేదు. ఇదండి మన గ్రామ నేపథ్యం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనకు తెలియని ఎన్నో విషయాలు మన గ్రామ స్థాయిలో ఉన్నాయి. సరే, ఇక పద్యం పాడమన్నారు కదా, పాడచ్చా? టైం ఉందా? ఓకే. మన తెలుగు వాళ్ళ ప్రతి నోట వినపడే ఒక పద్యమే చెల్లియో చల్లకు. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెలా కాపాడమని చెప్పుటకు పాండవ దూతనై నీ యొద్దకు వచ్చితిని. తముని కొడుకులు సగపాలిమ్మనిరి, అటుల ఇష్టపడవేని 5 కొరకు ధర్మముగా
ఏదో ధర్మముగా తోచినటులా మనుపుము వారిన్ మామా చెల్లియో చల్లకో చెల్లియ చెల్లకు తమకు చేసిన యగ్గులు సైసిరెదరో తొల్లిగా చించే నేడు నన్ను దూతగా బౌబిరి సల్ది చేయ వెళ్ళినలో బెగుచ్చదు ఏర్పడగదెల్పము కౌరవేశ్వర థ్యాంక్స్ అండి. ప్రాక్టీస్ లేదు, ఏదో పాడాం. థ్యాంక్ యూ సార్. వీరు 31 సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా పనిచేశారు. మన గ్రామంలో జయహింద్ నాట్య మండలి పూర్వ కళాకారులు మనకి మరలా గుర్తు చేసి చరిత్రను ఒకసారి చెప్పినందుకు వారికి మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఒక్కసారి అందరూ కూడా చప్పట్లతోటి వారిని అభినందించండి. ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలిగిలి మల్ సులుసులు మల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడుదుం చగడుదుం చికి చకచో. మరికొద్ది నిమిషాల్లో గొప్ప సాంఘిక నాటకం పడమటి గాలి ప్రారంభమవుతుంది. అందరూ కూడా మీ సీట్లో ఆసనం కావాల్సిందిగా కోరుచున్నాం. బయట కుర్చీలు ఉన్నవి, దయచేసి కుర్చీలు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. కమిటీ వాళ్ళు కుర్చీలు తీసుకొచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాం. మరికొద్ది నిమిషాల్లో పడమటి గాలి గొప్ప సాంఘిక నాటకం ప్రారంభమైంది. అందరూ కూడా వచ్చి ఈ నాటకాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ वक्त जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले. मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले. भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना. ముందు ఖాళీ ఉంది, వెనక వాళ్ళు వచ్చి ముందు కూర్చోవాలి. దయచేసి వెనక నిలబడిన వాళ్ళు ముందుకు రండి. या फिर गुस्से
के बंद तो डब्बा गुल ओए बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम बम चिक बम बम కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి పొణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుగురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Girls, no dangal. Celebrate the Pongal.